హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దామండి. కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ కానీ మీరు వారితో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్ తలుచుకోండి అమ్మా. ఇది జనరల్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ని ఆడవారు, మగవారు, పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, భార్య భర్త దూరంగా ఉన్నవారు, లవర్స్ ఎవరైనా చూడొచ్చండి. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. టైంతో సంబంధం లేకుండా మీకంటే ఎప్పుడు పడినా 1-2 మెసేజెస్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థం. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క పర్సన్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు, మా వ్యూవర్స్ గురించి. కార్డ్స్ తీసుకున్నాక రీడింగ్ చెప్పుకుందామండి. చూపించండి యూనివర్స్. మా వ్యూవర్స్ యొక్క క్లారిఫికేషన్ కార్డ్స్ చూపించండి. రీడింగ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వారికి కూడా చాలా థ్యాంక్ యూ. తను భయపడుతున్నారండి. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అని తన మనసులో ఉంది. తను మీ దగ్గరకు వచ్చినా మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భావం తనలో ఉంది. వారికి చాలా ప్రయారిటీస్ ఉన్నాయి. మీరు కాకుండా ఇంకా అదర్ ప్రయారిటీస్ ఏవో ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ అన్నా అవ్వచ్చు, లేదంటే తను చేసే జాబ్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు, లేదంటే తనకి అదర్ పర్సన్ ఉండి ఉండొచ్చు. వీటి మధ్య తను జగులవుతున్నారన్నమాట. ఆ ప్రయారిటీస్ని చూసుకొని తను మేనేజ్ చేయలేకపోతున్నారు, బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. తన మనసులో అయితే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం ఉంది. విల్ దిస్ ఎవర్ చేంజ్? ఇది ఎప్పటికీ అవుతుంది అని చెప్పి తను అనుకుంటున్నారు. డెత్ కార్డ్ వచ్చింది అంటే ఒక సైకిల్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ సైకిల్ వెళ్తున్నారు. అంటే ఇప్పటి వరకు బాధపడిన వారు ముందు భవిష్యత్తులో మంచిగా ఉండే అవకాశం ఉంటుంది. న్యూ బిగినింగ్స్ జరిగే అవకాశం ఉంటుంది. మీ పర్సన్లో చేంజ్ వచ్చి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మీతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. తన మనసులో మీ గురించి మీ ఆలోచనలు, ఫీలింగ్స్ తన మనసులోనే ఉన్నాయి. ట్రూ ఫీలింగ్స్ బయట పెట్టలేదంట. తను వాటిని బయట పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఇప్పుడు డిసిప్లైన్డ్గా ఉంటున్నారు, హానెస్ట్గా ఉండాలనుకుంటున్నారు, మెంటల్ క్లారిటీగా ఉండాలనుకుంటున్నారు. ఒక అథారిటీ పవర్తో మీ దగ్గరికి రావాలని కోరుకుంటున్నారు. ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్. తనేంటి అనేది తెలుసుకోవాలనుకుంటున్నారు.
తనలో లోపాలు ఏంటి, వాటి వల్ల ఎలాంటి స్ట్రగుల్స్ వచ్చినాయి, అవన్నీ మార్చుకోవాలని కోరుకుంటున్నారు. ఒక వరల్డ్ మేజర్ ఆర్కానా కార్డు అండి. డెత్ కూడా మేజర్ ఆర్కానా కార్డు. ఒక కంప్లీషన్ అయింది. ఇప్పుడు ఒక సర్కిల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సర్కిల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు. మీతో ట్రావెల్ చేయాలని, మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని, మీతో లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని తను కోరుకుంటున్నారు. డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. కొంతమంది ఆలోచనలతో తను చేసిన గజిబిజికి వస్తే మీ దగ్గరకు వస్తే మీరు ఎక్కడ మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది, కానీ కమ్యూనికేట్ చేస్తే మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారన్న భయంతో డ్రగ్స్కి ఆల్కహాల్కి ఎడిక్ట్ అవుతున్నారు కొంతమంది. అందరికి కాదండి, కొంతమంది మాత్రమే. స్పీడ్గా మీతో కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు, మేనిఫెస్టేషన్ చేస్తున్నారు, మీతో ట్రావెల్ చేయాలని కోరుకుంటున్నారు. ఐ డోంట్ నో హూ ఐ యామ్ ఎనీమోర్. తనకేం అర్థం కావట్లేదంట. తన పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా తెలియట్లేదు. తను ఏం చేస్తుంది కూడా తనకి అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. కానీ మీరు తన పర్సన్ అని గట్టిగా పట్టించుకున్నారన్నమాట. అంటే తను ఏం చేస్తున్నారంటే సెక్యూర్గా ఉండాలి మీతో. తనకి కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయండి మీ పట్ల. ఆ అనుమానాలతో మిమ్మల్ని కంట్రోల్ చేసుకోవాలి, మనీ సేవింగ్ చేయాలి. అంటే తను అన్నీ పట్టుకునే పర్సన్ అన్నమాట. అన్నీ నాకే కావాలి అన్న టైప్లో ఉంటారు ఈ పర్సన్. మిమ్మల్ని గట్టిగా పట్టుకొని ఉండాలి అని తను ఫీల్ అవుతున్నారు. ఐ వాంట్ టు బీ డిఫరెంట్. తను డిఫరెంట్గా మారాలని కోరుకుంటున్నారు. మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని మాత్రం చాలా ఉందండి. 2-3 కార్డ్స్ కూడా వచ్చినాయి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని. మీకు హోమ్ తీసుకోవాలని, మీరు మీతో జాయ్ఫుల్గా ఉండాలని తను కళ్ళకు అంటున్నారు. తను మారి మీ దగ్గరకు వచ్చి మీతో మంచిగా జాయ్ఫుల్గా ఉండాలి, ట్రావెల్ చేయాలి మీకు ఒక త్వరలో ఇల్లు తీసుకునే అవకాశం ఉంది. కొంతమంది ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. తను మీతో ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనేది కూడా ఆలోచనలో ఉందన్నమాట. తనకి భయాలు ఉన్నాయి. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో, మీతో మాట్లాడటం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెట్టాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అన్నమాట. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. తను చేసిన ఫెయిల్యూర్స్కి డిసప్పాయింట్మెంట్ ఎక్కువగా ఉంది తనలో. తను మిమ్మల్ని లాస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంది. తనకి హోప్స్ కనిపించట్లేదు. చాలా సాడ్గా ఉన్నారు. ఇట్ హర్ట్స్ సో మచ్. తన్ని ఏదైతే మీకు మధ్య వివాదాలు వచ్చినాయో అది చాలా బాధ పెట్టిందంటండి. ఆ బాధ అలా అవటం వల్ల ఇప్పుడు తను కొత్త ఐడియాస్తో మీ దగ్గరికి రావాలి, మీతో ఒక పొటెన్షియల్ లైఫ్ని అందించాలి మీకు అని చెప్పి తను కోరుకుంటున్నారు. మీతో కలవాలి, మీ దగ్గరికి రావాలి, మీతో కమ్యూనికేట్ చేయాలి, మీకు తను ఒక ఇన్స్పిరేషన్గా కనిపించాలి అని కొత్త ఆలోచనలు చేస్తున్నారు. ఐ కాంట్ మేక్ యూ హ్యాపీ. తను మిమ్మల్ని సంతోషపెట్టలేకపోయానని బాధపడుతున్నారు. తను మీతో ఉన్నప్పుడు గొడవలు పెట్టుకోవటం, దేనికి మీతో అంగీకరించలేకపోవటం, టెన్షన్ పెట్టడం, తను ఆ విధంగా చేసిన అవన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారన్నమాట. మిమ్మల్ని హ్యాపీగా ఉంచలేకపోయాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి
వాట్ యు సీ ఇన్ మీ, తనలో మీరంటే ఏం చూశారు, అంత ఇష్టపడ్డారు అని చెప్పి అడుగుతున్నారు అన్నమాట. తను మీతో సెక్యూర్ లైఫ్ లీడ్ చేయాలని, మీతో ఒక డిసిప్లిన్ పర్సన్గా ఉండాలని కోరుకుంటున్నారు. తను మంచిగా జాబ్ చేసి బిజినెస్ చేసి మీకు సెక్యూర్ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ప్రశాంతంగా జీవించాలి మీతో అని చెప్పి అనుకుంటున్నారు అన్నమాట. అసలు మీ రిలేషన్షిప్లో ఏంటి బ్లాకేజ్ అనేది చూద్దామండి. ఫియర్ ఆఫ్ చీటింగ్. నాట్ ఎవ్రీవన్ చీట్స్. యూ నీడ్ టు ఓపెన్ యువర్ హార్ట్ అండ్ ట్రస్ట్ యువర్ పార్ట్నర్. బ్లాకేజ్ ఏంటంటే అందరూ మోసం చేయరు. మీ మనసుని తెరిచి మీ భాగస్వామిని నమ్మాలి. నమ్మగలిగితే మీ అనుమానాలన్నీ పోతాయి. మీరు మీ భాగస్వామిని నమ్మండి. ఎప్పుడూ భయంతో ఉండటం వల్ల మీకు లేనిపోయిన అనుమానాలు వస్తున్నాయి. అందువల్ల మీ సంబంధం బలహీనపడుతుంది. నమ్మకం లేకపోతే ప్రేమకు అర్థం ఉండదు కదా అని చెప్పి చెప్తున్నారు. భయాన్ని వదలండి, అనుమానాలని వదలండి. మీ రిలేషన్షిప్లో బ్లాకేజ్ ఏంటంటే ఫియర్ ఆఫ్ చీటింగ్. ఎక్కడ మోసపోతామో అన్న భయం మీలో ఎక్కువ ఉంది. దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారండి. బ్లాకేజెస్ కార్డ్ ఇది. నెక్స్ట్ మీలో ఉన్న షాడో లవ్ ఎలా ఉందనేది చూద్దాము. చైల్డిష్. Someone has to be the adult in the room. Maybe the terms should be grow up and get out. ఎవరైనా ఒకరు బాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఇద్దరు చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తే కుదరదు కదా. పిల్లల్లాగా ఆలోచించకుండా మనం డెసిషన్ ఏది పడితే అది మాట్లాడితే కుదరదు. పిల్లల్లాగా ఆలోచించకుండా మాట్లాడవద్దు. పిల్లల్లాగా బిహేవ్ చేయొద్దు. పెద్దవారిలాగా ఆలోచించండి అని చెప్పి చెప్తున్నానండి ఈ కార్డు. మీరు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. పిల్లల వల్లే బిహేవ్ చేయకుండా పెద్దవారిలా బిహేవ్ చేయండి అని చెప్తున్నారు అన్నమాట. బీస్ట్ సోల్ ఒరేకల్ కార్డ్ నుంచి మీకు ఏమి మెసేజ్ వచ్చిందో చూద్దామండి. ఫియర్లెస్, డ్రాగన్, హానర్, ఇండివిజువాలిటీ. Ignite the passionate fire within your soul. మీ ఆత్మని, ఈ కార్డు ఏం చెప్తుందంటే మీరు ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా అంతర్గత శక్తిని ఉపయోగించండి. ధైర్యంగా ఉండండి. మీలో ఉన్న అంతర్గత శక్తి ఏదైతే ఉందో దాన్ని బయటికి తీయండి. మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచండి అని చెప్పి చెప్తున్నారండి. అలా చేస్తే మీకే గౌరవం దక్కుతుంది. మీకు అదృష్టాన్ని కూడా ఇస్తుంది అన్నమాట. లవ్ ఒరేకల్ కార్డ్స్ నుంచి ఈ కార్డు షఫిల్ చేసి తీసానండి. స్టాప్ ఫోకసింగ్ యువర్ ఎనర్జీ ఆన్ ద పాస్ట్ ఈవెంట్స్. ఫర్ లైఫ్ ఈజ్ టూ ప్రీసియస్ టు వేస్ట్ టు క్రియేట్ యువర్ reality by what you think, dream and imagine. ఈ కార్డు మనకేం చెప్తుందంటే గతం గురించి మానేయండి. గతం గురించి ఆలోచించడం మానేయండి. జీవితం చాలా విలువైనది.
దానిని వృధా చేయకండి అని చెప్పి చెప్తుందండి. మీరు ఆలోచించే దాంతో కళలు కానీ ఊహలు కానీ అవి నిజాలు కావు అని చెప్పి చెప్తున్నారు. మీకు క్షమించడము తెలుసు, ముందుకు వెళ్ళటము తెలుసు. ఏది అవసరమో దాన్ని పట్టుకోండి అని చెప్పి చెప్తున్నారండి. మొత్తంగా ఈ రీడింగ్లో మీకు ఎలాంటి మెసేజ్ వచ్చిందంటే, గత అనుభవాల వల్ల మీరు భయపడుతూ అనుమానిస్తూ ఉన్నారు. ఆ అనుమానాలని, ఆ భయాల్ని తీసేయండి అని చెప్తున్నారు. ఒకరి తరపున మాత్రం ప్రయత్నం చేసి పిల్లల్లాగా ప్రవర్తించడం వల్ల సంబంధాలు ఇబ్బందులు పడతాయి అని చెప్పి చెప్తున్నారు. మీరు నిజమైన శక్తిని, మీలో ఉన్న అంతర్గత శక్తిని బయటికి తీయండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి. అలా ఉండటం వల్ల మీకు మంచి దారి కనిపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. గతాన్ని క్షమించండి, అది నిన్ను వెనక్కి తీసుకువెళ్తుంది కానీ ముందుకు తీసుకువెళ్ళదు అని చెప్పి చెప్తున్నారు. ఈ బ్లాకేజెస్ మీరు తీసేసుకోగలిగితే మిమ్మల్ని మీరు మెచ్చుకోండి. గతాన్ని వదిలిపెట్టేసేయండి. మీ మీద మీరు నమ్మకాన్ని పెంచుకోండి. అప్పుడు మీ జీవితంలో ప్రేమ, శక్తి, స్వేచ్ఛ మొత్తం మీ దగ్గరికి వస్తాయి. ఇదండి ఈ రీడింగు. ఎవరైనా నిన్న ఒకరు మెసేజ్ చేశారు, చాలా బాధపడుతున్నారు. అమ్మ, మీరు బాధపడకండి, ఏడుస్తూ ఉంటే మీకు ఎటువంటి మార్గం కనిపించదు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో, మీ పని మీరు చేసుకుంటూ స్ట్రాంగ్గా ధైర్యంగా ఉండగలుగుతారో, ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన పర్సన్ మీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా ఉన్నారు, మీ పని మీరు చేసుకుంటున్నారు. ఎప్పుడు తన వెంటే పడి తనతోనే ఉండి తనకేం కావాలి, తనకి ఏం చేయాలి అన్నీ మీరు అలా చూస్తున్నారు. ఇప్పుడు తను ఆ ఓవర్ ప్రేమని తట్టుకోలేక అవతలకు వెళ్ళి ఉన్నారు. అందువల్ల మీరు మీపై దృష్టి పెట్టండి. మీపై మీరు దృష్టి పెడితే, మీరు స్ట్రాంగ్ అవ్వగలిగితే, ఎవరైతే మిమ్మల్ని వదిలి వెళ్ళారో వారే మీ దగ్గరకు వచ్చి మీతోనే ఉంటారు. బాధపడుతూ ఉంటే మాత్రం ఆ పర్సన్ మీ దగ్గరికి రావడం లేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా అవుతారో మీరు కోరుకున్నట్టు మీ దగ్గరికి వస్తారు. బాధపడితే యూనివర్స్లో ఏం చెప్తుందంటే, బాధపడుతూ కూర్చుంటే మనం ఏమంటారు, మనం వెనక్కి చూసుకున్నా ముందుకు చూసుకున్నా మనకు మార్గం ఏం కనిపించదు. అదే ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతుంది, మీ వర్క్ మీరు చేసుకోగలుగుతారో మీకు ఒక దారి కనిపిస్తుంది. మీరు స్ట్రాంగ్ అవ్వటం వల్ల అవతల పర్సన్కి తెలుస్తుంది మీరేంటి అనేది. తినేనా నా వెంటబడింది, తినేనా ఇంత స్ట్రాంగ్ అయ్యింది, అమ్మో ఇంత మంచి పర్సన్ నేను వదులుకున్నానా అని చెప్పి తను ఆలోచించి మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు బాధపడుతూ కూర్చుంటే మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, హాని తప్ప వేరే ఉపయోగం ఉండదు. మీరు స్ట్రాంగ్ అవ్వండి. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ అవుతారో ఆ పర్సన్ మీ దగ్గరకు వస్తారు. అదమ్మా, ఇదండి రీడింగు. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.